What if I told you that one of the most famous moments in Naruto has been misunderstood for years? Ten Tails Jinchuriki Madara వర్సెస్ 8 గేట్స్ గాయ్. నరుటో సిరీస్లో ఆ టైం వరకు మనం చూసిన క్యారెక్టర్స్లో జూబీ మాదరా ద మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్. అలాంటి జూబీ మాదరా 8 గేట్స్ గాయ్తో ఫైట్ చేయడానికి తిప్పలు పడ్డాడా? నో, హీ వాస్ టెస్టింగ్ హిమ్. ఇక్కడ నేను ఈ కాంట్రవర్సీని ఇంకొంచెం ఎక్స్ట్రీమ్కి తీసుకుని వెళ్తాను. మాదరాకి 8 గేట్స్ గాయ్ని ఓడించడానికి 10 టైల్స్ జించురికిలా మారాల్సిన అవసరం కూడా లేదు. బేస్ మాదరా 8 గేట్స్ గాయ్ని హ్యాండిల్ చేయగలడు. విత్ సింపుల్ క్వశ్చన్ ఈ ఫైట్ని బ్రేక్ డౌన్ చేద్దాం. వాజ్ మాదరా ఇన్ డేంజర్ ఆర్ వాజ్ హీ ఇండల్జింగ్ ఇన్ ద గ్రేటెస్ట్ తాయిజుట్సు పర్ఫార్మెన్స్ హీ ఎవర్ విట్నెస్డ్? లెట్స్ గెట్ ఇంటు ఇట్. ద బిగ్గెస్ట్ మిస్కన్సెప్షన్. చాలామంది ఫ్యాన్స్ కొన్ని విషయాలను ఎక్కువగా ఫోకస్ చేశారు. మైట్ గాయ్ కిక్, స్పేస్ డిస్టార్షన్, మాదరా బాడీ డ్యామేజ్ తీసుకోవడం. ఇది చూసి గాయ్ మాదరా కన్నా స్ట్రాంగ్ అని కంక్లూషన్లోకి వచ్చారు. స్ట్రెంగ్త్ అండ్ విక్టరీ ఒకటి కావు. గాయ్ దగ్గర ఒక కిల్లర్ టెక్నిక్ ఉంది, 8 గేట్స్. కానీ అది వాడిన నిమిషాల వ్యవధిలో చనిపోతాడు. మాదరా సర్వైవ్ మాత్రమే అవ్వాలి. సో స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ మాదరాకే ఉంది. 8 గేట్స్ ఒక సస్టైనబుల్ పవరప్ కాదు, అదొక సూసైడల్ టెక్నిక్. 8 గేట్స్ ఓపెన్ చేశాక గాయ్ చావుకి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. గాయ్ ఇమీడియట్గా గెలవాలి, అతనికి టైం లేదు. మాదరాకి ఎలా కాదు, సర్వైవ్ అవుతే చాలు. అండ్ సర్వైవ్ అవ్వగలడు అని ఖచ్చితంగా చెప్పడానికి నా దగ్గర ఒక థియరీ ఉంది. ద లెసన్ ఆఫ్ మైట్ డై. మైట్ గాయ్ తండ్రి మైట్ డై 8 గేట్స్ ఓపెన్ చేశాడు ఒక సమయంలో. థర్డ్ గ్రేట్ నింజా వార్లో గాయ్ టీమ్ని 7 స్వర్డ్స్మెన్ ఆఫ్ ద మిస్ట్ టార్గెట్ చేస్తారు. తన కొడుకుని, అతని టీంని కాపాడుకునేందుకు డై 8th గేట్ ఆఫ్ డెత్ని ఓపెన్ చేస్తాడు. ఇక్కడే సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ హ్యాపెన్స్. డై మొత్తం 7 స్పోర్ట్స్మెన్ని చంపలేకపోతాడు. 4 మాత్రమే చంపాడు, 3 బతికిపోయారు. అలా బతికిపోయిన ఒక స్పోర్ట్స్మెన్ జూజో. ఇతను అకాట్స్కిలో పనిచేశాడు అండ్ ఇటాచికి పార్ట్నర్గా ఉండేవాడు కిసామెకి ముందు. హిడెన్ లీఫ్కి చెందిన ఇటాచితోని మైట్ డై గురించి అడుగుతూ ఇదే విషయాన్ని అతనితో పంచుకుంటాడు. 8 గేట్స్ ఓపెన్ చేస్తే అన్స్టాపబుల్ ఫోర్స్ని సంపాదించవచ్చు, బట్ కొంత సమయం వరకే. నౌ ఆ 7 స్పోర్ట్స్మెన్ ఆఫ్ మిస్ట్ని మాదరాతో కంపేర్ చేద్దాం. 7 స్పోర్ట్స్మెన్ ఆఫ్ మిస్ట్ కలిసి పోరాడితే చాలా పవర్ఫుల్. బట్ మాదరా ఒక లెజెండ్. అతని పేరు వింటేనే ఎంటైర్ నేషన్స్ భయపడిపోతాయి. ఆర్మీస్ని ఓడించగలడు. కేవలం ఒబీటో తన పేరు మాదరా అని చెప్పడం వల్ల ఎప్పుడూ కొట్లాడుకునే 5 గ్రేట్ నేషన్స్ ఒకటై అతనిపై యుద్ధానికి వచ్చాయి. సో పవర్ గ్యాప్ బిట్వీన్ 7 స్పోర్ట్స్మెన్ ఆఫ్ మిస్ట్ అండ్ మాదరా ఈజ్ ఎనార్మస్. నౌ లెట్స్ కంపేర్ మైట్ డై అండ్ మైట్ గాయ్. మనకి యానిమ్లో డై గురించి పెద్ద ఇన్ఫర్మేషన్ లేదు. బట్ థర్డ్ గ్రేట్ నింజా వార్లో డై 8 గేట్స్ యూస్ చేసినప్పుడు అండ్ 4th గ్రేట్ నింజా వార్లో గాయ్ 8 గేట్స్ యూస్ చేసినప్పుడు వాళ్ళిద్దరి ఏజెస్ ఇంచుమించుగా సేమ్ ఉంటాయి. ఎలా గెస్ చేయొచ్చు అంటే థర్డ్ గ్రేట్ నింజా వార్లోని గాయ్ ఏజ్ని 4th గ్రేట్ నింజా వార్లోని లీ ఏజ్ని చూస్తే విల్ గెట్ దిస్ నియర్ కంక్లూజన్. ఢాయ్ అండ్ గాయ్ ఇద్దరు టాయ్జుట్సు స్పెషలిస్ట్లే. సో వీరి ఇద్దరి 8 గేట్స్ని కంపేర్ చేస్తే ఆ పవర్ గ్యాప్ ఎక్కువ ఉండదు. గాయ్ పవర్ఫుల్ అనుకున్నప్పుడు కూడా డైని ఓవర్ పవర్ చేసేంత మాత్రం ఖచ్చితంగా ఉండదు. సో డై 7 స్పోర్ట్స్మెన్ ఆఫ్ మిస్ట్ అందరినీ ఎలిమినేట్ చేయలేకపోయినప్పుడు వి కాంట్ సే గాయ్ కెన్ ఎలిమినేట్ బేస్ మాదరా. హూ ఈజ్ బేస్ మాదరా? దిస్ ఈస్ వేర్ ద డిబేట్ బికమ్స్ ఇంట్రెస్టింగ్. బేస్ మాదరా గురించి మాట్లాడుకుందాం. నో సేజ్ ఆఫ్ 6 పార్ట్స్ పవర్, నో 10 టైల్స్, జస్ట్ మాదరా. కురామాని కంట్రోల్ చేయగలడు. 5 కాగేస్ని ముప్పు తిప్పలు పెట్టి చిత్తుగా ఓడించాడు. మెనీ ఫ్యాన్స్ ఆర్గ్యూ ఓన్లీ హషిరామా కుడ్ స్టాప్ బేస్ మాదరా. అండ్ హానెస్ట్గా చెప్పాలి అంటే ఆ స్టేట్మెంట్ నిజమని నమ్మేలా సిరీస్లో చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ మాదరానే ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశాడు. మాదరా బ్యాటిల్ ఐక్యూ, అవేర్నెస్, ఎక్స్పీరియన్స్ అండ్ ఎబిలిటీస్ లెజెండరీ లెవెల్లో ఉంటాయి. నౌ ఆస్క్ యువర్ సెల్ఫ్, ఇలాంటి షినోబీ సూసైడ్ కిల్లర్ టెక్నిక్ ఉన్న ఒక షినోబీతో డైరెక్ట్గా క్లోజ్ కాంబాట్ ప్రిఫర్ చేస్తాడా, లేకుంటే అతని వీక్నెస్ని ఎక్స్ప్లోర్ చేస్తాడా? 8 గేట్స్కి బిగ్గెస్ట్ వీక్నెస్ టైం. ఆ యూజర్కి ప్రతి సెకండ్ ఇంపార్టెంట్ అండ్ మాదరా నోస్ దట్. మాదరాస్ రియల్ పర్సనాలిటీ. దిస్ ఈస్ ద పార్ట్ మెనీ ఫ్యాన్స్ ఇగ్నోర్. మాదరా ప్రతిసారి ఎఫిషియెంట్గా ఫైట్ చేయడు. హీ ఫైట్స్ ఫర్ ఎగ్జైట్మెంట్. రీఇన్కార్నేట్ అయిన తర్వాత ముందున్న వేలాది మంది షినోబీస్కి ఎదురుగా వెళ్ళి తాయిజుట్సు యూజ్ చేశాడు. అతను అనుకుంటే శ్రమ పడకుండా వాళ్ళని ఓడించగలడు. అలాగే 5 కాగేస్తో ఫైట్ చేసేటప్పుడు కూడా వారిని అవమానించేలా తన క్లోన్స్ని సమ్మన్ చేసి వాటికి సుసానుతో పవరప్ చేసి వాళ్ళని ఘోరంగా ఓడించాడు. అలా అపోనెంట్స్తో ఒక ఆట ఆడుకోవడం అతనికి సరదా.
ఫాస్ట్గా ఫైట్ అయిపోగొట్టకుండా ఆ ఫైట్ని తనకు ఎంటర్టైన్మెంట్గా మార్చుకుంటాడు. బ్యాటిల్‌లో తన ఆధిపత్యాన్ని చూపించుకోవడం అతని స్టైల్. హీ ఎంజాయ్స్ విట్నెసింగ్ పవర్. హీ ఎంజాయ్స్ బ్యాటిల్ ఇట్‌సెల్ఫ్. నౌ 8 గేట్స్ గాయ్‌తోని అతని ఫైట్ గురించి చెప్పుకుందాం. మాదర కళ్ళల్లో కానీ, బాడీ లాంగ్వేజ్‌లో కానీ భయం కనిపించిందా? లేదు. డెస్పరేట్‌గా తప్పించుకోవాలని ప్రయత్నించాడా? లేదు. అలా చెయ్యకపోగా గాయ్‌ని పొగడ్తలతో ఆకాశానికెత్తేశాడు. అతన్ని చూసి ముచ్చటేసి నవ్వుతూ పోరాడాడు. డెస్పరేట్‌గా సర్వైవ్ అవ్వాలి అని చూసే షినోబి ఇలా ప్రవర్తించాడు. అతను ఒక మెగ్నిఫిసెంట్ పవర్‌ని ఎదుర్కొంటున్నా అనే ఎక్సైట్‌మెంట్‌తో ఫైట్ చేశాడు. మాదర గాయ్‌తో ఫైట్ మాత్రమే కాదు, అతని 8 గేట్స్ పవర్‌ని స్టడీ చేశాడు. ద ట్రూత్ అబౌట్ ద హెల్ప్ గాయ్ రిసీవ్డ్. అనదర్ ఫ్యాక్ట్ ఆఫెన్ ఫర్గాటెన్. 8 గేట్స్ మైట్ గాయ్ వర్సెస్ జూబి మాదర ఒక పర్ఫెక్ట్ 1-on-1 బ్యాటిల్ కాదు. గాయ్ రిసీవ్డ్ హెల్ప్, క్రిటికల్ హెల్ప్. ట్రూత్ సీకింగ్ ఆబ్స్ ప్రాబ్లం క్రియేట్ చేస్తుంటే మినాటో అసిస్ట్ చేశాడు. రాక్లీ అందుకు సాయం చేశాడు. కకాషి, గారా కూడా కంట్రిబ్యూట్ చేశారు. అలా అని గాయ్ 8 గేట్స్ పవర్ తక్కువ కాదు. అతని పవర్, కరేజ్ అండ్ సాక్రిఫైస్ చాలా గొప్పవి. కానీ 8 గేట్స్ గాయ్ సోలోగా జూబి మాదరాని ఓవర్వెల్మ్ చేశాడు అన్నది మాత్రం వాస్తవం కాదు. గాయ్ వాజ్ ఎక్స్ట్రాడినరీ, బట్ హీ వాస్ నాట్ కంప్లీట్లీ ఐసోలేటెడ్. ద 10 టైల్స్ క్వశ్చన్. హియర్ వేర్ థింగ్స్ గెట్ కాంట్రవర్షియల్. పీపుల్ ఆల్వేస్ సే గాయ్ ఆల్మోస్ట్ జూబి మాదరాని చంపేశాడు అని. అది నిజమే. బట్ జూబి మాదర అలా కేర్లెస్గా ఫైట్ చేయడానికి ఒక రీజన్ ఉంది. అతనికి రీజనరేషన్ పవర్ ఉంది. సో హీ ఈజ్ వెరీ కాన్ఫిడెంట్. చావు దెబ్బలు తగిలినా రీకవర్ క్షణాల్లో అవ్వగలడు. సో హీ కెన్ రిస్క్. మిస్టేక్ చేసినా ఏం కాదు. స్ట్రైట్ ఫార్వర్డ్గా అటాక్ చేసి దెబ్బలు తిన్నా చనిపోడు, ఓడిపోడు. నౌ ఆస్క్ యువర్ సెల్ఫ్ అనదర్ క్వశ్చన్. బేస్ మాదర 8 గేట్స్ గాయ్తో ఇలాగే కేర్లెస్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఫైట్ చేస్తాడా? లేకపోతే తన బ్యాటిల్ ఐక్యూ, ఎక్స్పీరియన్స్ అండ్ మల్టిపుల్ టెక్నిక్స్ని వాడి ఫైట్ చేస్తాడా? దిస్ ఈజ్ వేర్ మై థియరీ బిగిన్స్. మై థియరీ. బేస్ మాదర 8 గేట్స్ గాయ్ని ఓవర్ పవర్ చేయాల్సిన పని లేదు. సర్వైవ్ అవుతే చాలు. గాయ్ ఈజ్ ఆల్రెడీ డైయింగ్. ప్రతి అటాక్, ప్రతి సెకండ్ గాయ్కి చాలా ఇంపార్టెంట్. మాదరాకి ఈ విషయం బాగా తెలుసు. విత్ హీస్ ఇంటెలిజెన్స్ అతను డెత్ బ్యాటిల్ని ప్రిఫర్ చేయకుండా గాయ్ టైంని వేస్ట్ చేయగలిగితే చాలు. అందుకో పాసిబుల్ సినారియోని కూడా చెప్పగలను. ముందుగా చెప్పుకున్నట్లు మైట్ డై 7 స్వార్డ్స్మెన్లోని 4 మాత్రమే చంపగలిగాడు. 3 తప్పించుకున్నారు. అలా మాదర కూడా తన క్లోన్స్ని వాడి తను ఫైట్ చేయకుండానే బ్యాటిల్ గెలవగలడు. మాదర క్లోన్స్ ఎంత పవర్ఫుల్లో మనం 5 కాగే ఫైట్లో చూసాం. సో దే ఆర్ డెఫినెట్లీ స్ట్రాంగర్ దెన్ 7 స్పోర్ట్స్మెన్ ఆఫ్ మిస్ట్. కంక్లూజన్. ఫిజికల్ స్ట్రెంగ్త్లో మైట్ గాయ్ చాలా బలవంతుడు అండ్ తాయిజుత్సులో హీ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ అని మాదర్ అనే డిక్లేర్ చేశాడు. మైట్ గాయ్ డిజర్వ్స్ ఎవ్రీ బిట్ ఆఫ్ రెస్పెక్ట్ హీ రిసీవ్స్. మాదరాకి ఒక ఎపిక్ ఫైట్ కావాలి అండ్ 8 గేట్స్ గాయ్ అది అతనికి ఇచ్చాడు. ఫిజికల్ స్ట్రెంగ్త్లో 8 గేట్స్ గాయ్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్, బట్ మాదరా విన్స్. మీ ఒపీనియన్ ఏందో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్.